భారత్ తేజరాజన్ అందరికీ నమస్కారం. నిన్నటి రోజున జరిగినటువంటి దుర్ఘటన విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగినటువంటి ప్రమాదం ఏదైతే ఉన్నదో దాంట్లో మరణించినటువంటి అందరికీ వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుని కోరుతూ, అలాగే ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తున్నాం. ఇకపోతే జరిగినటువంటి సంఘటన హుటాహుటిన మంత్రులు, అధికారులు అందరూ కూడా హుటాహుటిన అక్కడికి చేరుకుని సెంట్రల్ మినిస్టర్తో సహా అక్కడికి చేరుకుని వారందరికీ కూడా భరోసా కల్పించి ఏవైతే నష్టపోయినటువంటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఆ కుటుంబాలన్నిటికీ అందరికీ వాళ్ళకి పూర్తిగా అండగా ఉంటాము. వాళ్ళ పిల్లల చదువుల విషయంలో కానివ్వండి, వాళ్ళు ఉండటానికి అన్ని రకాలుగా కూడా, అలాగే వాళ్ళకి శాశ్వతంగా పర్మనెంట్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అందులో ఒకరికి ఎవరున్నప్పటికైనా పర్మనెంట్ ఉద్యోగం ఇస్తామని చెప్పి కేంద్ర మంత్రివర్యులు చెప్పడం జరిగింది. ఈనాడు కుమారస్వామి గారు కానీ, సెంట్రల్ క్యాబినెట్ మంత్రి, సహాయ మంత్రి అయినటువంటి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు కానీ, అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, అలాగే హోమ్ మినిస్టర్ అయినటువంటి అనిత గారు అక్కడే ఉండి పర్యవేక్షిస్తూ వాళ్ళకి పూర్తిగా అండదండలుగా మేము ఉంటాము, మీ అందరికీ మేము పూర్తిగా బాధ్యతలు తీసుకుని మీ యొక్క పరిస్థితులను చక్కదిద్దుతామని చెప్పేసి వారందరూ కూడా లోకేష్ గారు కానీ, హోమ్ మినిస్టర్ గారు కానీ వీళ్ళందరూ కూడా భరోసా కలిపి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి వారు కానీ వీళ్ళందరూ పోతే ఇలా అక్కడ పర్యటనకి వెళ్ళినప్పుడు ఈ లోకేష్ గారి మీద కానివ్వండి అనేక మంది అక్కడ ఒక ఘర్షణ వాతావరణం తీసుకురావటం జరిగింది. వీళ్ళని ఒకసారి పరిశీలించినట్లయితే ఇప్పుడు లోపల ఏం జరిగిందో స్టీల్ ప్లాంట్లో జరిగిందండి. దీనికి బాధ్యులు ఎవరండి? లోకేష్ గారు కాదు కదా, లేకపోతే శ్రీనివాసవర్మ గారు కాదు కదా, లేకపోతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కాదు కదా. లోపల జరిగినటువంటి ఏదైతే ఉన్నదో దానికి బాధ్యులు ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులే, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పని చేసేటువంటి పర్యవేక్షణ చేసేటువంటి ఇంజనీర్లు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఏదంటూ కానివ్వండి, వాళ్ళు ఈ విషయం ఇలా ఎందుకు జరుగుతుంది అనేది ఎవరికి ఉండాలండి? వాళ్ళకి ఎందుకు జరిగింది అనేది చెప్పవలసింది వాళ్ళు. జరిగిన దానికి ఏలిన వాళ్ళు ఏం చేస్తారు? దాన్ని ఎందుకు జరిగింది అనేది దాన్ని నిజ నిర్ధారణ కమిటీ వేసి దాన్ని మళ్ళీ పరిశీలించుకుని తదుపరి అలాంటివి జరగకుండా ఉండటం గురించి ఆలోచనలు చేస్తారు. దానికి సూచనలు, సలహాలు ఈ యొక్క ఫ్యాక్టరీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు మాత్రమే ఇవ్వాలి. ఇది కదండి అసలు. ఇప్పుడు లోపల పని చేస్తున్నారండి, బాధ్యత లేకుండా వ్యవహరిస్తేనే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అంటే ఎవరికైనా కోపాలు రావచ్చు. వ్యవస్థలు ఎక్కడ దెబ్బతింటాయండి? ఏ వ్యవస్థలో అయినా సరే లోపం అనేది వ్యవస్థలో పనిచేసేవాడిని బట్టే ఉంటుంది. వ్యవస్థలో పనిచేసేవాళ్ళు ఎవరైనా సరే బాధ్యతగా ఉంటే కనుక ఇలాంటి ప్రమాదాలు అనేది తక్కువ జరుగుతాయి. చాలా చోట్ల జరుగుతూ ఉంటాయి. కామన్. ఇప్పుడు డ్రైవర్ బస్సును అడ్డుతాడండి, వాడు బాధ్యతగా నడిపినప్పుడు మాత్రమే అది మనం సురక్షితంగా చేరుకుంటాం. తన యొక్క డ్రైవింగ్ బాగోలేదనుకోండి, దానివల్ల నష్టం జరుగుతుంది. దానికి బస్సు ఏం చేస్తుంది? దానికి ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం ఏంటంటే జరిగిపోయిన తర్వాత వాళ్ళకి వాళ్ళకి ఏదో జీవితానికి భరోసా కల్పించడం, వెనకాల ఉన్నటువంటి వాళ్ళు భరోసాలు, ఇవన్నీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇదే కదండి. మరి అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు అరవటం, ఎవడిష్టం వచ్చినట్టు రాజకీయాలు చేయటం, అక్కడ
మరి స్టీల్ ప్లాంట్ పాడైపోవడానికి కారణం ఏంటండి? స్టీల్ ప్లాంట్ నష్టాల్లో పోవడానికి కారణం ఏంటండి? లోపల బాధ్యత లేకుండా పనులు చేసి దాన్ని నష్టాల్లోకి తీసుకెళ్ళినటువంటి వాళ్ళు ఎవరండి? అక్కడ పని చేసేవాళ్ళే. ఇందులో ఎలాంటి డౌటు లేదు. ఈ స్టీల్ ప్లాంట్లో వీళ్ళు చేసేటువంటి పని వల్ల దానికి నష్టాలు జరుగుతున్నాయే తప్ప దానికి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇప్పుడు ఒక యజమాని ఉంటాడండి. యజమాను ఇదిగో ఇది చెయ్యండి అని పిల్లలకు అప్పచెప్తాడండి. పిల్లలు సరిగ్గా చేస్తేనే అది వృద్ధిలోకి వస్తుంది, చేయకపోతే నష్టాల్లోకి వెళ్తుంది. ఇది అంతే. ఖచ్చితంగా ఈ రకమైనటువంటి పని చేస్తూ అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు జరిగిన దానికి ఏ రకంగా జరిగింది, ఎందుకు జరుగుతుంది, దీనికి కారణాలు ఏంటో లోపల ఉన్న వాళ్ళే చెప్పాలి. ఏ రకంగా ఫైర్ అయింది, ఏ రకంగా బాస్ట్ అయింది అనేది ఎవరు చెప్పాలి? లోపల ఉన్న వాళ్ళే చెప్పాలి. దానికి కారణాలు ఏంటో వాళ్ళే చెప్పాలి. అంతే కదా. అంతేగాని మామూలుగా మీరు వచ్చినటువంటి అధికారుల మీద, వచ్చినటువంటి పాలకుల మీద కేకలేసేసి అరిసేసి మీరు రాజకీయాలు చేశారనుకో, నష్టం ఎవరికి వస్తుందండి? నష్టం ఎవరికి జరుగుతుంది? అక్కడ ఎవరైతే దెబ్బతిన్నారో వాళ్ళకి నష్టం జరుగుతుంది. వచ్చిన వాళ్ళు అక్కడ వాళ్ళకి చేయవలసినటువంటి వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుందో అనేది సూచనలు సలహాలు చేయాలి. ₹1 అంటాడు ఒకడు, 2 కోట్లు అంటాడు ఒకడు. నోటమ్మటి వచ్చే మాటలే కదండి. ఈ ఇష్టం వచ్చినట్టు అరుగుతూ ఉంటారు. ఏమి చెయ్యాలో ప్రభుత్వం చేస్తుంది. దాని ప్రకారంగా అక్కడ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్లో ఉండేటువంటి ఏవో సంఘాలు ఉంటాయి. ఇది కాదండి, ఇది చెయ్యండి, ఇది ఇలా చేయండి, దీనికి ఇలా చేయండి అని సూచనలు సలహాలు ఇవ్వాలి. ఇది మానేసి రాజకీయాలు చేసేటువంటి వీళ్ళు స్టీల్ ప్లాంట్ని బాగు చేయరనేది మాత్రం నాకు ఖచ్చితంగా నేను చెప్పగలను. స్టీల్ ప్లాంట్ బాగోవాలంటే ఇలా అరిసే వాళ్ళందరినీ ముందు ఉద్యోగాల్లోంచి తీసేయాలి. తీసేసినప్పుడు మాత్రమే స్టీల్ ప్లాంట్ బాగుపడుతుంది అనేది నా అభిప్రాయం. కాబట్టి మీ అభిప్రాయాలు ఏంటో తెలియచేయండి. ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై హింద్.